హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని మిర్చి మందారం. ఇక్కడ కొన్ని మిర్చి మందారం ఫ్లవర్స్ విప్పిని. ఈ మందారం డైలీ వస్తాయి, చాలా బాగా వస్తాయి. ఈ ప్లాంట్ ఎల్లో మందారం. ఇక్కడ కొన్ని ఎల్లో మందారం ఫ్లవర్స్ విప్పిని. చాలా పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ కలర్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ పింక్ మందారం, బేబీ పింక్. ఇక్కడేమో వైట్ మందారం. లైట్గా విప్పినాయి. ఈరోజు అయితే చాలా లేట్గా వస్తాయి ఈ ఫ్లవర్స్. ఈరోజు చాలా ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి, కొన్ని కోస్తున్నాను. రెడ్ మందారం, ముద్ద మందారం. మొగ్గలకు వస్తే విప్పవు ఈ ఫ్లవర్స్. చట్నీ చేసుకుంటారు ఈ ఫ్లవర్స్ని. కొన్ని మిర్చి మందారం ఫ్లవర్స్ కోస్తున్నాను. ఈ లీవ్స్ కూడా వెరైటీగా ఉన్నాయి, చాలా చిన్నగా. కలర్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి లీవ్స్. ఆనియన్ మందారం. ఈరోజు కొన్ని ఆనియన్ మందారం ఫ్లవర్స్ విప్పిని. ప్లాంట్ చాలా పెద్ద ప్లాంట్ అయింది. రాధా మనోహరం ఫ్లవర్స్ ఈ వర్షాలకి ఇప్పుడు స్టార్ట్ అయినాయి మళ్ళీ కలర్ఫుల్గా. కొన్ని రోజ్ ఫ్లవర్స్ లైట్ పింక్ కలర్లో వైట్తో చాలా బాగున్నాయి. కుండీల్లో వచ్చినాయి ఇవి, చిన్న చిన్న కుండీల్లో. అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటే ఇయర్ అంతా వస్తాయి రోజ్ ఫ్లవర్స్. ఎనీడే వస్తూనే ఉంటాయి అన్ని కలర్స్. పింక్ రోజ్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని. ఈ లీవ్స్ కూడా చాలా బాగున్నాయి వెరైటీగా. అక్షింతల ఫ్లవర్స్ ఇవి, పూజకి యూజ్ చేస్తారు. కలర్ చాలా బాగుంటాయి, చాలా చిన్నగా చాలా బాగుంటాయి. జినియా ఫ్లవర్స్ ఆరెంజ్. పింక్ పెట్టాను. పింక్ ఈ వర్షాలకి మొత్తం పువ్వులన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మరి మొక్క ఎలా వస్తుందో చూడాలి, ఇంకా హైట్ రాలేదు. వైట్ చామంతి, ఓన్లీ వైట్ చామంతి వస్తున్నాయి ఇప్పుడు. చిన్న చిన్న కొమ్మలు కూడా పెట్టాను. ఇంకా మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ లెమన్ ఎల్లో. హనీ బీస్ వచ్చినాయి. ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్ ఉంటే గార్డెన్లో ఆ ఫ్లవర్స్కి బాగా అట్రాక్ట్ అవుతాయి, చాలా బాగుంటుంది గార్డెన్ కూడా. కొన్ని ఎల్లో ఫ్లవర్స్. సువర్ణగర్ నేరు ఫ్లవర్స్. ఫ్లవర్స్ ఏమో ఇంత బాగా ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈవినింగ్ కల్లా 3-4కే చాలా అంత వడిలిపోతూ ఉంటాయి. 1 డే కూడా ఉండవు ఈ ఫ్లవర్స్, అంత డెలికేట్గా ఉంటాయి. ఈ లీవ్స్ ఇలా ఉంటాయి స్ట్రైట్గా. ఇవి సీడ్స్, చిన్న చిన్న కాయలు వస్తాయి. పారిజాతం ప్లాంటు. ఇప్పుడు పారిజాతం ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి, కార్తీక మాసంలో వచ్చినట్టు వస్తున్నాయి. ఇలా ఫ్లవర్స్ ఊడిపోయి ఇలా చిన్న చిన్న క్యాప్స్ లాగా ఇలా లీవ్స్ మీద కానీ కింద నేలపైన పడినవే తీసుకోవాలి ఫ్లవర్స్. ఈరోజు చాలా వచ్చినాయి పారిజాతం ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని నిత్యమల్లి సీడ్స్. సబ్జా గింజలు నానబెడితే ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఈ సీడ్స్ అయితే. సబ్జా గింజల సీడ్స్లా ఉంటాయి, నిత్యం వస్తాయి ఫ్లవర్స్. టమోటో ప్లాంటు. ఈరోజైతే ఎప్పుడూ పెట్టని ప్లాంట్ ఇది, చెర్రీ టమోటోస్. ఈ ప్లాంట్ నేను అసలు ఎప్పుడు పెట్టలేదు. చాలా చిన్నగా చాలా బాగున్నాయి, గుత్తులు గుత్తులు. ఇక్కడైతే చెర్రీ టమోటోస్. ఇందులో ఒక కాయ పండింది, ఇప్పుడు కోస్తున్నాను. ఎంత బాగా ఎంత వెరైటీగా వచ్చినాయో. మిడిల్లో కూడా ఒక లీఫ్లా మోడల్గా చుట్టూ చిన్న చిన్న కాయలతో ఎంత బాగున్నాయో, చాలా నచ్చేసినాయి నాకైతే. ఇక్కడ మిడిల్లో ఒక చిన్న కాయ అయితే పండింది, కోస్తున్నాను.
ఇలా పండిన టమాటో సీడ్స్ వేసేసుకుంటే, నారు పోసేసుకుంటే ఇప్పుడు వచ్చేస్తాయి ఇంకా అక్టోబర్ నవంబర్లో. ఇక్కడ కూడా చక్కగా ఇంకా స్టార్ట్ అయినాయి చిన్న చిన్న కాయలు. మెంతికూర మట్టిలో వేస్తే ఇలా వచ్చింది. 3-4 డేస్కి స్టార్ట్ అయిపోతుంది. గోధుమలు కొన్ని వేస్తే గోధుమ గడ్డి ఇంకా స్టార్ట్ అయిపోయింది, ఇంకా హైట్ అయిపోయింది, ఇంకా కోసేయచ్చు ఈ సైజుకి రాగానే. బ్లడ్ తగ్గిన వాళ్ళు గోధుమ జ్యూస్ తాగొచ్చు గడ్డితో జ్యూస్ చేసుకుని. మ్యారీగోల్డ్ ప్లాంటు, వీటిలో చాలా కలర్స్ ఉంటాయి కదా, ఈ కాడ చూస్తేనే తెలిసిపోతుంది. రెడ్ కలర్స్ ఇవి కారబంతి పువ్వులు అంటాం కదా, అవి వస్తాయి. ఈ మొక్క కాస్మోస్ మొక్కలా ఉంది చూడటానికి, కానీ కాస్మోస్ మొక్క కాదు. ఈ లీవ్స్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి, కానీ అవి కాదు. ఇలా చిన్న చిన్నగా వైట్ కలర్లో పత్తి ప్లాంట్ లాగా వచ్చినాయి, బాగున్నాయి. రంగోలీ ప్లాంటు గోరింటాకు మొక్క, సీడ్స్ పడి అదే వచ్చింది. చిన్న మొక్క వర్షాలకి బాగా ఎదిగింది. వాము ప్లాంటు, ఈ లీవ్స్ హెల్త్కి చాలా మంచిది.